హర్షద్ మెహతా. ఇతను జన్మించింది మధ్యతరగతి కుటుంబంలో. చదువులో టాపర్ కాదు. అయినప్పటికీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా ఇండియన్ షేర్ మార్కెట్ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇతను ఏ స్థాయికి వెళ్ళాడంటే అందరూ ఇతన్ని అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని, బిగ్ బుల్ ఆఫ్ ఇండియా అంటూ కీర్తించేవారు. ఆ కాలంలో ఇతను పే చేసే ట్యాక్స్ అంబానీ కూడా చెల్లించేవాడు కాదు. హైయెస్ట్ పెయిడ్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా. అంతేకాదు నెక్స్ట్ ఇయర్ ఎంత సంపాదిస్తానో చెప్పేసి అడ్వాన్స్గా ట్యాక్స్ చెల్లించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవాడు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్, సినీ యాక్టర్స్ ఇలా భారత్లో ఎవరి దగ్గర లేని కార్లని ఇతను స్పెషల్గా తెప్పించి యూజ్ చేసేవాడు. ఇతనికి కావాల్సింది తలుచుకుంటే ఇతని దగ్గరకు రావాల్సిందే. ఆ రోజు ఆ విధంగా జరగకుండా ఉండింటే ఈరోజు ఇతను ఏ పొజిషన్లో ఉండేవాడో ఊహకు కూడా అందదు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇతని వల్ల భారతీయ షేర్ మార్కెట్ ఎందుకు కుదేలైపోయింది? కేవలం ఇతని కారణంగానే భారతీయ బ్యాంక్స్ అప్పటి వరకు వారికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? ఇంతకీ ఏంటి ఇతని స్టోరీ? ఒక సామాన్యుడు ఇంత స్థాయికి ఎలా ఎదిగాడో, అలాగే ఎలా పతనమయ్యాడో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. హర్షద్ మెహతా జూలై 29, 1954లో గుజరాత్లో జన్మించాడు. వీళ్ళ నాన్నగారు చిన్న టెక్స్టైల్ బిజినెస్ చేస్తుండేవారు. కొన్ని రోజులకు వాళ్ళు గుజరాత్ నుండి ముంబైకి షిఫ్ట్ అయిపోయారు. హర్షద్ మెహతా ఎలాగైనా ఎదిగి తనకంటూ సమాజంలో ఒక గుర్తింపు రావాలని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ ఏ ఫీల్డ్ ఎంచుకోవాలో సరైన అవగాహన లేదు. ఈలోపే 1976లో లాల్ లజపతి రాయ్ కాలేజీలో బీకాం పూర్తి చేశాడు. ఇక ఏదైనా జాబ్ చేద్దాం అనే ఉద్దేశంతో అస్యూరెన్స్ కంపెనీలో సేల్స్ పర్సన్గా జాయిన్ అయ్యాడు. తర్వాత చిన్నా చితక జాబులు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే అతను స్టాక్ మార్కెట్ ద్వారా వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, అంత సంపాదిస్తున్నారు అని వింటూ ఉండడంతో ఫస్ట్ టైం అతనికి షేర్ మార్కెట్పై ఇంట్రెస్ట్ పడింది. మెల్లిగా షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇక షేర్ మార్కెట్ పైన గురి కుదిరాక ఎలాగైనా షేర్ మార్కెట్లో దిగాలి అనుకున్నాడు. దాని గురించి తెలుసుకోవాలి అని ఒక బ్రోకరేజ్ కంపెనీలో జాబ్లోకి జాయిన్ అయ్యాడు. అక్కడ షేర్ మార్కెట్ గురించి తెలుసుకుంటూనే ఆ జాబ్లో అంచెలంచెలుగా ఎదిగాడు. ఆ బ్రోకరేజ్ కంపెనీలో ఇతని పని ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ దగ్గర నిలబడుకొని మా దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయి, ఎవరికైనా కావాలా అని అడగడమే ఇతని పని. ఇప్పుడైతే షేర్ మార్కెట్లో స్టాక్స్ కొనడం, అమ్మడం డిజిటల్ అయింది, కానీ అప్పట్లో అలానే కొనేవారు. ఒక వ్యక్తి ఒక కంపెనీ పేరు చెప్పి ఆ షేర్లు ఎన్నుంటే అన్ని ఇవ్వండి అని అడుగుగా హర్షద్ మెహతాకు అర్థం కాలేదు. ఆ కంపెనీ షేర్లు వెనుకబడిపోయాయి కదా, ఈ కంపెనీ షేర్లు కొనడం కాదు కదా, ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు, ఏంటి ఇతను ఇలా ఉన్నాడు అనుకొని ఆ వెనుకబడిపోయిన ఆ కంపెనీ షేర్లన్నీ అమ్మేస్తాడు. కొన్ని రోజులకు ఎవరైతే వెనుకబడిపోయిన కంపెనీ షేర్లను తీసుకెళ్లాడో ఆ కంపెనీ తీసుకున్న డిసిషన్తో ఆ కంపెనీ షేర్లు అమాంతం పెరిగిపోయాయి. అప్పుడు తెలిసింది ఈ కంపెనీ ఇలాంటి డిసిషన్ తీసుకుంటుందని అతనికి ముందే తెలుసు. అందుకే అతను షేర్లన్నీ ముందే కొని పెట్టుకున్నాడు. నేను ఇలానే చేద్దాం అనుకుని అతను వర్క్ చేస్తున్న బ్రోకరేజ్ కంపెనీలో ఉద్యోగం మానేసి తన అన్న అశ్విన్ మెహతాతో కలిసి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ కంపెనీల వద్దకు, ఫ్యాక్టరీల వద్దకు వెళ్ళి అక్కడ మంచి పొజిషన్లో వర్క్ చేస్తున్న వారిని కలిసి మీ కంపెనీ ఏదైనా డిసిషన్ తీసుకోబోతుంటే అది మంచైనా చెడైనా ప్రజలకు తెలిసే లోపే మాకు తెలియచేస్తే ఎంతో కొంత డబ్బుని ఇస్తాం అని చెప్పేవారు. ఇది బాగా వర్కౌట్ అయింది. డబ్బులు బాగా సంపాదించడం మొదలుపెట్టారు. దగ్గర 10 లక్షల వరకు సంపాదించారు. ఇక వీరి లైఫ్ వేరే లెవెల్ పోతుందిరా అనుకున్నప్పుడు అనుకోని ట్విస్ట్ ఎదురైంది. మార్కెట్ క్రాష్ అయిపోయి చాలామంది నష్టాలను చవిచూశారు. వీరు కూడా వారి దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కోల్పోయారు. ఇక ఈ క్రమంలోనే హర్షద్ మెహతా తండ్రి శాంతిలాల్ మెహతా కూడా చనిపోవడంతో వారి లైఫ్ ఒక్కసారిగా కుదేలైపోయింది. ఇక హర్షద్ అన్న అశ్విన్ ఇక ఈ షేర్ మార్కెట్ చాలు, వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అనుకున్నాడు. కానీ హర్షద్కి ఇష్టం లేదు షేర్ మార్కెట్ని వదలడం. తర్వాత అతను వాళ్ళ అన్నయ్యని కన్విన్స్ చేసి మనం ఒక బ్రోకరేజ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం, దానికి మనం పెద్దగా డబ్బు పెట్టాల్సిన పని లేదు, రిస్క్ కూడా అంతగా ఉండదు, మనకు తెలిసిన నాలెడ్జ్తో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, వారికి వచ్చిన దానిలో కమిషన్ తీసుకుందాం అని చెప్పడంతో అతని అన్న అశ్విన్ కూడా ఓకే అంటాడు. ఇద్దరు కలిసి ఏప్రిల్ 24, 1987న గ్రోమోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ వీళ్ళకి తెలిసిన నాలెడ్జ్తో కంపెనీ సీక్రెట్స్ తెలుసుకొని వారి కంపెనీని ముందుకు తీసుకెళ్లారు.
వీళ్ళని నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేసిన వారికి డబ్బే డబ్బు. దీంతో వీరి పేరు మారిమోగిపోయింది. హర్షద్ మెహతా ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ షేర్లు ఫ్యూచర్లో పెరిగిపోతాయి అని టాక్ నడిచేది. వీళ్ళతో పాటు వీళ్ళని నమ్ముకున్న వాళ్ళకి డబ్బులు తెప్పిస్తుంటే అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని పిలిచేవారు. వీరి సంపాదన 10 లక్షల నుండి 10 కోట్లకు పెరిగిపోయింది. అప్పట్లో 10 కోట్లు అంటే మామూలు విషయం కాదు, చాలా గ్రేట్. కానీ హర్షద్ మెహతా ఆట అంతటితో ఆగలేదు, 1000 కోట్లకు విస్తరించాడు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.